వై ఏపీ నీడ్స్ బాబు. ఎస్, ట్రెండింగ్లో బాబు బర్త్డే. ఎస్. చంద్రబాబు నాయుడు గారు 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అయితే ఆయన 74 సంవత్సరాల వయసు వచ్చినా కానీ ఇప్పటికీ కూడా యువకుల కంటే ఇంకా యాక్టివ్గా పనిచేస్తారు. ఆయనకున్నటువంటి గొప్పతనం ఏంటి అంటే ఆయన పని ఉదయం నిద్రలేసిన దగ్గర నుంచి రాత్రి వరకు అహర్నిశలు రాష్ట్రం కోసం, పార్టీ కోసం, ఒక విజన్ కోసం పనిచేయటం అనేటువంటిది వారి ముందున్నటువంటి ఒక గొప్ప వారు చేసినటువంటి కార్యక్రమం. అయితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి దేశ చరిత్రలో, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఆయన ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డాడంతే. ఇక అది ఆ చరిత్రలో ఆయనకంటూ సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి ఒక పేజీ తయారైపోయి ఉంది. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అనంతపురంలో ఆయన ఉంటే, ఇవాళ నెల్లూరు జిల్లా వెళితే అక్కడ చేయటం అంటే జనరల్గా పుట్టినరోజు అక్కడ జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, అది అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, దుబాయ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, అసలు ఏ కంట్రీ ఆ కంట్రీ అని లేదు, అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన జన్మదిన వేడుకలని అత్యద్భుతంగా జరుపుకుంటున్నారు. అంతకంటే ఒక వ్యక్తికి అంతకంటే కావాల్సిందే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అంతకంటే కావలసినటువంటిది ఏముంది? అంతటి ఇది ఆయన సంపాదించగలిగారు. ఇది గొప్ప చరిత్ర. ఒక మనిషికి కావాల్సిన చరిత్ర ఏందయ్యా అంటే ఆయన జన్మదినం రోజున, లేకపోతే ఏదైనా సందర్భం రోజున అలాంటి ఇది. అట్లాగే రెండో పాయింట్, ఆయనకి ఎప్పుడైతే ఆయన జైల్లో నిర్బంధించారో దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి స్పందన, ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధ ముసలి వరకు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు. ఆయన కోసం తపన పడ్డారు, ఆయన కోసం బాధపడ్డారు, ఆయన కోసం ఆవేశపడ్డారు. అది ఆయన సాధించినటువంటి ఒక కీర్తి. ఇంతకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సినటువంటిది ఏమీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలాగా పార్టీ శ్రేణులు జరుపుకున్నాయి, అది కామన్. అదేవిధంగా ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా నుంచి నెల్లూరు వెళ్ళి, నెల్లూరు నుంచి మరలా ఇప్పుడు చిత్తూరు జిల్లా వెళ్ళి ప్రోగ్రామ్స్లో ఉన్నారు. భువనేశ్వర్ గారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి అని చెప్పని అక్కడ ప్రచారంలో ఉన్నారు. మరి ఎవరైతే బ్రాహ్మణి మంగళగిరిలో ఆమె పర్యటిస్తూ ఉన్నారు, లోకేష్ని, తెలుగుదేశం పార్టీని గెలిపించండి ఆమె ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరైతే లోకేష్ మంగళగిరి విజయవాడ హెడ్ క్వార్టర్స్లో కూర్చొని పార్టీకి సంబంధించిన రివ్యూ చేస్తూ ఉన్నారు. మరి ఆయన పుట్టినరోజు నాడు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం, దేవాంశ్ హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన కుటుంబ సభ్యులు 5 ముఖ్యంగా 5 ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళు ప్రజలతో గెలిపించండి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకురండి, మీ కుటుంబాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి వాళ్ళు ప్రచారంలో పాల్గొంటున్నారు. అది అంటే జనరల్గా ఎవరైనా బర్త్డే అని అంటే అందరూ ఒక దగ్గరికి చేరతారు, కుటుంబం అంతా ఒక దగ్గర ఉండిద్ది, ఆ సంబరాలు ఆనందాలను పంచుకుంటారు. కానీ ఇక్కడ ఎక్కడా అలాంటిది లేదు. ఎవరికి వాళ్ళు ఒక పోరాటం దిశగా ముందుకు వెళుతున్నటువంటి దృశ్యాలని ఈరోజు మనం చూసాం. సరే, ఇది ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆయనకి అది ఒక అట్టహాసంగా అలా జరిగిద్ది. సరే, ఇక ఇది ఒక అంశం. సరే, ఇది నెక్స్ట్ బైట్స్ ఉన్నాయి సార్, వేయండి బైట్స్ ప్లీజ్. ఏంటమ్మా ఆడబిడ్డలు బాగున్నారా? మా పిల్లల జోష్ చూస్తున్నాను. అందరూ స్టూడెంట్స్ కూడా వచ్చారు. మీ ఉత్సాహం చూస్తున్నా. నా జీవితంలో చాలా సార్లు మీతో మాట్లాడాను, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ మధ్యలో తమ్ముళ్ళు వినాలి, మీ మధ్యలో నేను నా జన్మదినాన్ని జరుపుకోవడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. పుట్టినరోజు మన మంగళగిరిలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అది కూడా ప్రత్యేకంగా ఎంత మంది స్ట్రాంగ్ మహిళలతో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సంధ్యా స్పైసెస్ అనే స్పైసెస్ కంపెనీ, కారం చేసే కంపెనీ,
కి రావటం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళల సిచ్యువేషన్, వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే సిచ్యువేషన్ తెలుసుకోవటం జరిగింది. వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి, ఇక్కడున్న మహిళలకు అందరికీ మంచి మంచి పథకాలతో గత 4.5 సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి, తన సొంత రిసోర్సెస్ తో ఇక్కడ 29 ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ చేయటం జరిగింది. దాని ద్వారా చాలా మంది మహిళలు అభివృద్ధి పొందారు. అదే చేస్తూ వెళ్తాము ముందు ముందు కూడా అని చెప్తూ, మరియు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో మన మహిళలతో చేసుకోవటం, ఎర్రబాలెంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తూ సెలవు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నాకు రాజకీయాల్లో నేర్పించిన రాజకీయ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు అని. చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు 74 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 75వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నారు. చాలా మార్క్ చేసుకోవాల్సిన సంవత్సరం ఇది. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా 28 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయ్యి, ఇప్పుడు ఇది 44 సంవత్సరాలలో ఆయన రాజకీయ జీవితం. 44 సంవత్సరాల్లో అహర్నిశలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా మన ఆంధ్రప్రదేశ్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందరికీ తెలిసిన విషయమే హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందింది. చల్లగా చూసి ఈ రోజున మళ్ళీ ఈ పొత్తు కుదిర్చి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పొత్తు కుదిర్చడం మూలాన మళ్ళీ మనం ఈ అరాచక పాలన పోయి మళ్ళీ రామరాజ్యం తీసుకురావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. అదృష్టవశాత్తు అక్కడ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఢిల్లీలో, ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో రానున్నది. కాబట్టి ఆయన ఆరోగ్యం బాగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ మనం బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందాం. హ్యాపీ బర్త్డే టు ఏ గ్రేట్ లీడర్.